గురుగారు మరి కళ్యాణం ఇళ్లలో చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో కనుక మీరు కళ్యాణం చేయదలుచుకుంటే చక్కగా పురోహితుని పిలిపించుకొని హ్యాపీగా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఓకే, ఇంట్లో కళ్యాణాలు చేస్తారు, పురోహితుడే రావాలంటారా? మనమైనా మనకి పద్ధతి తెలిస్తే చేసుకోవచ్చు అమ్మా. అంటే దానికంటే కొన్ని మంత్రాలు ఉంటాయి కదా, మీకు అందరికీ రాదు కదా, అవును, వస్తే మీరు చేసుకోవచ్చు, తప్పేం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు రామదేవుడి పూజను చేసేవారు, ఇప్పుడు తగ్గిపోయింది కానీ బుధవారం ఆదివారం చేసేవారు. ఆ పూజ ఎవరైనా చేసుకుంటే ఆ ఇంటికి రామలక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఆయన చుట్టూ. ఏం పూజ గురుగారు? రామదేవుడి పూజ చేసేవారు. రవ్వలతో, అంటే రాముడు పటం ఉండేది, రాముడు పట్టాభిషేకం పటం ఉండేది, రాముడు కథ చెప్పుకుంటాం, రాముడి యొక్క అష్టోత్తరాలు ఉండేవి, వాటితో పుష్పాలు వేసి రాముడు కథ చెప్పుకొని నైవేద్యం పెట్టి మన రవ్వ లడ్డు లాంటివి ఉండేవి చిన్న చిన్నవి, అవి అందరికీ మంచిగా చిన్నప్పుడు మా నానమ్మ. అసలు మాకు ఎప్పుడు సండే వస్తుందా, ఎప్పుడు బుధవారం వస్తుందా, బుధవారం సండే చేసేది మా నానమ్మ. ఇంకా అదే పని. అంటే ఏంటంటే రామదేవుడి పూజ వల్ల రాముడు కథ చెప్తారు చూసారా, ఎలా పెరిగాడు, వాళ్ళని ఎలా రిలేషన్స్ ఉంటాయి అందులో, ఎలా చూశారు, ఎలాంటి కోరిక కోరింది కైకేయి, దానివల్ల ఎలాంటి పరిణామాల తర్వాత ఎదుర్కొంది, రాముడు పరాక్రమం ఏంటి, అంత పరాక్రమం ఉన్న రామచంద్రమూర్తి కూడా ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడు, అవన్నీ మీరు ఎవ్రీ వీక్ ఒకసారి వింటూ ఉన్నారనుకోండి, అదేమవుతుంది మీకు సైకలాజికల్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్, ఒక రకమైన డిసిప్లిన్ అలవాటు అవుతుంది, స్ట్రాంగ్ అవుతారు, వాల్యూస్ తెలుస్తాయి.